హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇప్పుడు చాలా ఫిల్మ్ సాంగ్స్లో తెలుగులో స్వరాలను యూజ్ చేసి కంపోజ్ చేశారు. అవి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ కంపోజిషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ కాంపోజిషన్స్ని నేను ఇవాళ పాడతాను. అవి ఏ పాటో, ఏ సినిమానో, కుదిరితే అది ఏ రాగమో కూడా గెస్ట్ చేయండి. ఆల్ రైట్, ఫస్ట్ది వచ్చి పాప పాపని పని సగని పని మామమ్మ పని మా పని. దీనికి ముందర ప్రిఫిక్స్ ఉంటుంది. రే పని పని మా పని క్షణ మా పని ఆ పని. పాప పాపని పని సగని పని మామమ్మ పని మా పని. పెళ్ళికి తారానా వరసని సొగసిని. ఇది ఏ పాటో చెప్పండి. సరే, కొంచెం చరణం ముందర లైన్స్ నుంచి పాడాలి అంటే, నీ పని అందాల పని ఘన సార్వభౌముల రసికతని ఎప్పుడెప్పుడని ఘన తరణ తారణ. రే పని పని మా పని క్షణ మా పని ఆ పని. పాప పాపని పని సగసని పని మమ్మమ్మ పని మా పని. పెళ్ళికి తారారా వరసని సొగసిని. ఇది ఏ పాట చెప్పండి. చాలా బాగుంటుంది ఈ పాట. నాకు ఈ కాంపోజిషన్ చాలా బాగా నచ్చుతుంది. కీరవాణి గారి కాంపోజిషన్స్ కొన్ని చాలా బాగుంటాయి. సరే, అది ఇదొక పాట. ఇంకొక పాట అసలు ఇది ఎవరైనా చెప్పగలుగుతారో లేదు చూడాలని ఉంది. మొహమాటాలే మొహమాటాలే ఊసులు తరన నరన పరువానపు తొంతిలాన తరన నరన తరన తరన తరన. కలయా నిజమా ఇది నీ మహిమా. నిసరిమ పని సరి నిస పని రిమరి పమరి సా. అసలు ఇది ఎవరికైనా తెలిస్తే నాకు ఐ వాంట్ టు మీట్ దెమ్. ఎందుకంటే ఇది నా చిన్నప్పటి సీక్రెట్ పాట. చాలా ఇష్టం నాకు ఈ పాట. ఇది తెలిస్తే చెప్పండి నాకు. ఇది ఏం సినిమానో, ఏ మూవీయో, అసలు ఏ రాగమో. ఏ రాగం అంటే చాలా ఈజీ కదా. నీ సరి మని సరి నీ సని మరి మరి పమరి సా సరి మ పని సని పమరి సా సరి పమరి సా. ఈజీ రాగం. సో చెప్పండి. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక పాట. ఇంకా స్వరాలతో ఉన్నది ఇంకొక పాట. ఇది అందరికీ తెలుసు, అయినా కూడా నేను ఊరికే చెప్తా. సమగా పమ పమ కరి గారి సని సమగా పమ పమ సప పమ మగ గరి సమగా పమ పమ కరి గారి సని సమగా సాదమా గమ దద పని నిద సని రే సా నిద ప గమ దద మని నిద గరే సా నిద ప మగ సమగ. చెప్పండి ఇది రాగమో. సరే, ఇది అయ్యింది కదా. ఇది ఇంకో పాట. ఇది థర్డ్ పాట. ఫోర్త్ పాట సజమామ రి పా సజమామ రి పా సజమామ రి పా సజమామ రి పా మవధని సా. ఇది అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు అని కూడా. బాగుంటుంది కొన్ని రాగాలు, కొన్ని స్వరాలు రివిజన్ చేసుకోవటానికి. సో ఇది కూడా చెప్పండి. ఇది ఫోర్త్ సాంగ్. ఇది అందరికీ తెలుసు. కావాలంటే హింట్, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం. లాస్ట్ 2 సాంగ్స్ సమాగప అదిను సమామ 2 ఏఆర్ రెహమాన్ గారి సంగీతం. అందరికీ తెలుసు. ఓకే, ఇంకా లాస్ట్ది ఎవ్వరికి తెలియంది ఒకటి చెప్పాలని ఉంది. స్వరాలు నేను వెతుకుతున్నా. నాకు మనసులో కూడా ఏం లేదు, ఇంప్రాంప్టుగా చేస్తున్నాను. స్వరాలతో కూడినది, తెలియకుండా ఉండేది.
అన్నాను కానీ నాకు గుర్తుకు రావట్లేదు. సరే, ఎనీవే విల్ సెలబ్రేట్ వన్ మోర్ సాంగ్. ఏం చేద్దాము? మీకు సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా. వెనక ఒక కారు ఆపాడు అనమాట. ఇలా రేర్ విండోలో చూస్తున్నా. వాడు చాలా ఫన్నీగా ఆపాడు. నా కార్కి వాడి కార్కి ఇంతే ఇంచుంది. వాడు ఇలా వెళదాం అనుకుంటున్నాడు. ఎందుకని? ఉన్నట్టుండి ఇక్కడ చిన్న సందు ఏదో ఉంటే దాంట్లోకి తీసుకుందామని. కానీ అసలు అక్కడ ఇరకడానికే స్పేస్ లేదు. అంటే ఏంటి, నేను ఒకవేళ కనుక కొంచెం 1 ఇంచ్ బ్యాక్ తీసుకున్నా వాడు ఫట్టని తగులుతుంది. అంత రిస్కీగా ఎందుకు పెడతారు కార్లు? ఇట్స్ ఓకే, లేట్ అయితే అయ్యింది, 1 నిమిషమే కదా, దే షుడ్ హ్యావ్ వెయిటెడ్ కదా. మీ ఒపీనియన్ ఏంటి? సరే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద సాంగ్. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా పాపి కొండల పైన పాపాలు కడగంగా పరుగులు తీసింది పన్నీటి గంగా సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే దేవాకి వసుదేవులనే ఎంచిన పామగరి పారి సదప సరి సమయానికి తగు మాటలాడేనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేని. సరే, నేను డెస్టినేషన్కి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. రేపు ఇంకేమైనా సాంగ్స్ కావాలంటే చెప్పండి నాకు. థ్యాంక్ యూ, బాయ్.